भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే ప్రియ. అమ్మా ఇంకో నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 81 చెప్పండి. ఏటమ్మా? 8125 2815336. సరే, చాందోగ్య ఉపనిషత్తులో మనము తులన చేసుకుంటూ వచ్చాము. మనస్సు వాక్కు కంటే మనసే గొప్పది. తర్వాత మనస్సు సంకల్పంలో సంకల్పం గొప్పది. ఎవరు చెప్తున్నారు? ప్రవాహంతో. అది నేను చెప్పాను ఈరోజు కూడా. చెప్పు తొందరగా. మనసు వాక్కులో వాక్కు గొప్ప, మనసు సంకల్పంలో సంకల్పం గొప్ప, సంకల్పం చిత్తంలో చిత్తం గొప్ప, చిత్తము ధ్యానంలో ధ్యానమే గొప్ప, ధ్యానం విజ్ఞానంలో విజ్ఞానమే గొప్ప, విజ్ఞానం బలంలో బలమే గొప్ప, బలం అన్నంలో అన్నవాన్ అవుతారు, అన్నం గొప్ప, అన్నం జలంలో జలవాన్ అవుతారు, జలం గొప్ప, జలం తేజస్సులో తేజస్సే గొప్ప, తేజస్సు ఆకాశంలో ఆకాశమే గొప్ప, ఆకాశం స్మరణలో స్మృతి స్మరణే గొప్ప, స్మరణ ఆశలో ఆశే గొప్ప, ఆశ ప్రాణంలో ప్రాణమే గొప్ప. ఇక ఎవరైనా తమ తల్లిదండ్రులని ప్రాణమున్నప్పుడు హననం చేస్తే అది పాపము, కానీ ప్రాణము పోయిన తర్వాత వాళ్ళని మనం అగ్నికి ఆహుతి వేస్తే పాపము కాదు. అయితే లోకములో అతివాది అనేది ఒక్కొక్కసారి భిన్న అర్థం తీస్తారు. కానీ వాదించే వాళ్ళే లేరనుకోండి, లోకములో ఏమవుతుంది? వాదించే వాళ్ళు లేకపోతే ఎప్పుడైనా మీరు గమనించారా? వాదించే వాళ్ళు లేదనుకోండి, జ్ఞానం వృద్ధి చెందుతుందా? వృద్ధి చెందదా? వాదించే వాళ్ళు లేకపోతే వృద్ధి చెందదు. కనుక అతివాదులు ఉండాలి. కానీ ఆ అతివాదులు ఎలా ఉండాలి? దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? వేదాన్ని ఆధారం చేసుకుని ఉండాలి, సత్యమును ఆధారం చేసుకొని ఉండాలి. మరి విపరీత సత్యమును ఆధారంగా చేసుకున్న అతివాది ఉంటే విషయం ఏమవుతుంది? వ్యాప్తింపబడుతుంది అంటాడు. ఇక సనత్ కుమారుడు నారద మహర్షికి చెప్తున్నాడు, అంటే మానవుడు కేవలము అన్నమును కోరుకున్నా, బలమును కోరుకున్నా, ఆశని కోరుకున్నా, స్మృతిని కోరుకున్నా అది సీమిత శక్తులే. అంతవరకే మానవుడు ఆగిపోకూడదు, ముందుకు జరగాలి, ముందుకు జరగాలి అని చెబుతూ ఇప్పుడు ఇక్కడ నారద మహర్షి అంటున్నాడు, అమ్మో అతివాది కంటే సత్యవంతుడే గొప్ప గనక నాకు సత్యవాదిని చెయ్యండి, ఆ వరం ఇవ్వండి అంటాడు. అంటూ ఈ రోజు మనం 17వ ఖండంలోకి వెళ్దాం. ఏమంటున్నాడు? యథావై విజ్ఞానత్యత సత్యం వదతి, నా విజ్ఞానన్ సత్యం వదతి, విజాన్నేవ సత్యం వదతి, విజానం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి, విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి. ఋషి అంటాడు, సత్యం మాట్లాడాలి అంటే ఏం కావాలి? మనకు జ్ఞానం కావాలి. అనగా జ్ఞానము లేకపోతే సత్యం మనం మాట్లాడలేము. కావున మానవుడు సత్యాన్ని కోరుకోవాలి, జ్ఞానాన్ని కోరుకోవాలి, విజ్ఞానాన్ని కోరుకోవాలి. అంటే సత్యం మాట్లాడాలి అంటే జ్ఞానం కావాలి, జ్ఞానం నిలబడాలి అంటే విజ్ఞానం కావాలి. అందుకే నారదుడు ఏం చేస్తాడు? అయితే గురూజీ నాకు విజ్ఞానమే ఇవ్వండి అంటాడు. అప్పుడు మళ్ళీ ముందుకెళ్తున్నాడు.
యదా వై మనుతే అత విజానాతి నామత్వ విజానాతి మత్యైవ విజానాతి మతిస్త్వైవ విజిజ్ఞాసితవ్యేతి మతి భగవో విజిజ్ఞాస ఇతి. విజ్ఞానము అంటే విశేషమైన జ్ఞానం. అది మనము ఒక గురువు ఒక మాట చెప్పాడు, ఆ చెప్పినటువంటి ఉపదేశము మనలో ఒక కోణము నుండి ప్రశ్నార్థకము గాని వికసింపబడాలి అంటే మనం చెప్పిన విషయాన్ని ఏం చెయ్యాలి? శ్రద్ధగా వినాలి, మననం చేయాలి. మననం చేయాలి. మననం చెయ్యాలి. అంటే ఇప్పుడు విజ్ఞానమునకు బలము కావాలి అంటే ఏం కావాలి? మననం. మననం. విజ్ఞానము వృద్ధి చెందాలి అంటే మననం కావాలి. అందుకే నాథుడు ఏమంటాడు? అమ్మ నాకు విజ్ఞానం ఇవ్వకండి, మతినివ్వండి అంటాడు. అరే ముందుకెళ్తూ ఉన్నాడు కోరికలతో. అప్పుడు మళ్ళీ ఋషి ఏమంటున్నాడు? యదా వై శ్రద్ధదాత్ అథ మనుతే నా శ్రద్ధదన్ మనుతే శ్రద్ధదేవ మనుతే శ్రద్ధాత్వైవ విజిజ్ఞాసితవ్యమైతి శ్రద్ధాం భగవో విజిజ్ఞాస. బుద్ధి ఎప్పుడు వికసింపబడుతుంది? శ్రద్ధావంతునికే. శ్రద్ధావంతుడే తన బుద్ధిని వికసింపజేసుకుంటా. అమ్మో ఈ రోజు నేను ఈ జన్మని పరమాత్మని దర్శనం కోసమే ఉపయోగించుకోవాలి అంటే ఆ పరమాత్మని యొక్క ఆ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నటువంటి గ్రంథాలని శ్రద్ధగా వినాలి. ఆ గురువుకు తగిన సేవలు చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. అది శ్రద్ధ వలనే సంభవం. అంటే నాథుడు మళ్ళీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? అయితే నాకు శ్రద్ధనే ఇవ్వండి అంటాడు. ఏమి అడుగుతున్నాడు ఇవాళ? శ్రద్ధనే అడుగుతున్నాడు. మరి ఆ శ్రద్ధ ఎవరికి లభిస్తుంది అంటే ఏం చెప్తున్నాడు? యదా వై నిస్తిష్ఠతి అత శ్రద్ధదాతి నా నిస్తిష్ఠతి శ్రద్ధదాతి నిస్తిష్ఠన్నేవ సా శ్రద్ధదాతి నిష్ఠాత్వైవ విజిజ్ఞాసితవ్యేతి నిష్ఠాం భగవతో విజిజ్ఞాస. శ్రద్ధ నీకు లభించాలి అంటే ఏం కావాలి? నీలో నిష్ఠ, పట్టుదల, నిష్ఠగా చేయాలి. ముందు శ్రద్ధ వికసింపబడాలి అంటే నిష్ఠ కావాలి. ఇప్పుడు నాథుడు మళ్ళీ ఏం అడుగుతున్నాడు తన గురువు దగ్గర? ఏం వదిలేసుకుంటాడు? ఏం కావాలంటాడు? నిష్టనే బోధించాలి. నిష్ట కావాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ శ్రద్ధ నిన్నేమో అతివాది వద్దు, సత్యవాది కావాలన్నాడు. సత్యవాది కావాలి అంటే జ్ఞానం కావాలి. సత్యవాది జ్ఞానానికి ఆధారం విజ్ఞానం. విజ్ఞానం ఎలా వస్తుందంటే శ్రద్ధతోని శ్రద్ధ వికసింపబడాలి అంటే నిష్ఠ. ఇప్పుడు ముందుకెళ్తున్నాడు, నాకు నిష్ఠనే కావాలి అని. అప్పుడు మళ్ళీ ఋషి చెప్తున్నాడు నిష్ఠ ఎవరికి లభిస్తుంది? యదా వై కరోతి అథ నిస్తిష్ఠతే నా కృత్వా నిస్తిష్ఠతే కృత్వైవ నిస్తిష్ఠతే కృతిస్త్వైవ విజిజ్ఞాసితవ్యేతి కృతిం భగవో విజిజ్ఞాస. నిష్ఠ ఎవరికి లభిస్తుంది? కర్మశీలులకు, క్రియాశీలులకు. అకర్మణులకు నిష్ఠ లభించదు. ఇది నేను తప్పకుండా సాధిస్తాను, ఈ రోజు ఈ వంట నేను చెయ్యవలసిందే, ఇంతమందికి నేను చెయ్యవలసిందే అనగా కర్మ చేసే ఎవరైతే కర్మ అంటే ఓ పని పడితే తప్పించుకునే వాళ్ళల్లో నిష్ఠ వికసింపబడదు. ఎంత మందికి వంట చేయాల్సి వచ్చినా, ఎంత మందికి సేవ చేయాల్సి వచ్చినా, ఒక యజ్ఞ వేదిక యందు యజ్ఞం దగ్గర కూర్చొని మంత్రాలు చదివితేనే గొప్ప కాదు. అక్కడ జరిగిన కార్యక్రమంలో గురూజీ నాన్న ఈ రోజు నువ్వు యజ్ఞ వేదిక దగ్గర సమిధల్నే సమకూర్చు, అదే నీ పని, దాన్ని కూడా నిష్ఠతో చేస్తున్నాడు. అంటే నేను మంత్రాలు చదవాలనుకున్నా, నాకు సమిధలు చెప్పాడేంటి అనకు. ముగ్గు ఇచ్చాడా, ఆ ముగ్గు పని చెయ్యు. లేదా అతిథులు వస్తున్నారు, ఆసనం వేయమన్నాడా, అదే చెయ్యు. అంతేకాని తర్కం చెయ్యకు. నేను మంత్రపాఠము తప్ప కుర్చీలు వెయ్యను, ముగ్గు వెయ్యను, పండ్లు తేను, అలంకరించను, అతిథులకి భోజనం పెట్టను అనుకోకు, అది కూడా కర్మనే. కావున నిష్ఠ సిద్ధింపబడాలి అంటే ముందు కృతి కర్మ చేసే ప్రవృత్తి ఉండాలి అంటాడు.
అయితే నాకు కర్మ ప్రవృత్తి శక్తిని పెంచండి అంటున్నాడు నారదుడు. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, యదా వై సుఖం లభతే అథ కరోతి నా సుఖం లబ్ధ్వా కరోతి సుఖమేవ లబ్ధా కరోతి సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యమితి సుఖం భగవో విజిజ్ఞాస ఇతి. ఎప్పుడైతే మనం కర్మనిష్ఠులం అవుతామో, కర్మ పైన ఆసక్తి చూపుతామో, అప్పుడు మనకేం లభిస్తుంది? సుఖం. సుఖం లభిస్తుంది. ఇప్పుడు నాథుడు ఏం కోరుకుంటాడు? మళ్ళీ సుఖం కోరుకుంటాడు. సుఖం కోరుకుంటాడు. సరే, మరి సుఖం ఎవరిలో ఉంది? భార్యలో ఉందా, భర్తలో ఉందా, సువర్ణాది ధాతువుల యందు ఉందా, ఉంది. జ్ఞానమునందు ఉందా, విజ్ఞానమునందు ఉందా, అన్నమునందు ఉందా, బలమునందు ఉందా, అతివాదిగా ఉందా, తల్లిదండ్రుల దేహాలను భస్మం చేయడంలో ఉందా? ఎక్కడుంది? మనస్సునందు ఉందా? ఎక్కడుంది అని ముందుకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాతు ఇవేవ విజిజ్ఞాసితవ్యమితి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి. యో వై భూమా తత్సుఖం, ఎవరిలో సుఖం ఉంది? ఎవరిని తెలుసుకున్నప్పుడు సుఖం ఉంది? మా ఇంట్లో పాడి పంట పుష్కలంగా ఉండాలి అంటే దాని వల్ల వచ్చే సుఖానికే మనం అధిపతులం అవుతాం. లేదా నా బావులో, నా బోర్లో, నా గ్రామంలో నీళ్ళు ఉండాలంటే నీటి వరకే సుఖం, అది కూడా విన్నాం. నీరే నిండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అన్నమే నిండిపోతే ఏమవుతుంది? విజ్ఞానమే ఉంటే ఏమవుతుంది? అందుకే భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తేంద్రిపాలాద్భయం. బాగా అందంగా పుడదామనుకుంటే దుష్టునితో భయం, మంచి శాస్త్రవేత్తలు అవుదామంటే వాదించాలన్న భయం, మంచి సింగర్ అవుదామంటే భజన చెయ్యాలంటే భయం. ఇంకా భక్తులందరూ ఎవరు వెంబడబడతారు? ఈమెతే బాగా పాడుతుంది అని. పోనీ కవి రచన చేద్దామంటే ఎంబడబడుతుంది ప్రపంచం అంతా. ధనము సంపాదించుకుందామంటే తోబుట్టువులు, తర్వాత రాజు ఎంబడబడతారు. ఇదే కాకుండా దొంగ కూడా ఎంబడబడతారు. అసలు ఎక్కడుంది సుఖం అంటే ఏమన్నాడు? నీకు సుఖం కావాలి, కానీ సీమిత సుఖం కావాలా, శాశ్వత సుఖం కావాలా? సుఖం కావాలి, మంచిదే, కానీ ఆ సుఖం సీమిత సుఖమా, శాశ్వత సుఖమా? కళ్యాణమ్మ గారు చూడండి, అన్మ్యూట్ అయిపోయి ఇప్పుడు చెప్తున్నారు, నాకు శాశ్వత సుఖం కావాలి. అవును మాతాజీ, శాశ్వత సుఖమే సుఖమే కావాలి మరి. కానీ మనం ప్రతిరోజు యజ్ఞం చేసి, ప్రతిరోజు ధ్యానం చేసి, నాయనా నాకు నీ దర్శనం కావాలని కోరుకుంటామా? మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అక్కడ భూములు కొన్నాడు, ఇక్కడ భూములు కొన్నాడు, మా ఆయన మాత్రం కొనలేదు. మనం ప్రాపంచిక సుఖాలనే కోరుకుంటాము, అందువలన ఇక్కడే ఆగిపోతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమా అంటే ఎవరు? సృష్టికర్త. అర్థమైందా? శాశ్వతమైన సుఖం సృష్టికర్తలో ఉంది. అతన్ని పొందడానికి ఎలా ప్రయత్నం చెయ్యాలో ముందు క్లాస్ లో విన్నాం, మళ్ళీ రేపు వినే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో ఈ క్లాస్ ని సమాప్తం చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.